కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ద్రాక్షారామంలోని కూరగాయల మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 50 షాపులు దగ్ధమయ్యాయి. అగ్నికి కూరగాయలు, సరుకులు ఆహుతయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీక్ కారణమని అనుమానం కలుగుతోంది. ఘటనా స్థలిని మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. బాధితులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా సాయం చేస్తామని, ఘటనపై కమిటీ వేశామన్నారు మంత్రి. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, చందు, ఏదైతే ద్రాక్షారామంలో రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటా లేకపోతే గ్యాస్ లీకేజ్ అనేది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో దాదాపు 50కి పైగా దుకాణాలు ఈ మార్కెట్ లో ఉన్నాయి. అయితే అర్ధరాత్రి తర్వాత షాపులు మూసివేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. దీంతో ఇక్కడ ప్రాణ నష్టం తప్పింది. అయితే ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఈ ఘటన తెలిసిన వెంటనే మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. అధికార యంత్రాంగం అంతా కూడా చేరుకుని మంటలను ఆరిపోయినప్పటికీ మొత్తం పూర్తిగా భస్మీపట్నం అయిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం నష్టపోయిన వ్యాపారులందరూ కూడా చాలా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. చందు, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.